నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటాం. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్మల్పట్నం నాయుడువాడ గ్రామీణ మండలం న్యూ పోచంపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మ భరోసా పథకాల గురించి గ్రామస్తులు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించు వీలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన పక్కగా నిర్ధారించామన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వ రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. ఈ కార్యంలో ఆడియో రత్త కళ్యాణి, డిఎస్ఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ రాజు, సంతోష్, వార్డు కౌన్సిలర్ స్వప్నారాయణ్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ ఇది లిస్ట్ పబ్లిక్ ఉన్నాయి కాబట్టి ఇది మున్సిపల్ బోర్డులో డిస్ప్లే చేసేసేయండి. దీని మీద ఎవరైనా రాకపోయినా కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఏదో అక్కడ వాళ్ళు ఎవరిని రాస్తారు. ఓకే, ఎవరైనా పేరు రాలే లిస్టులో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లిస్ట్ అవన్నీ తీసుకొని మళ్ళీ సర్వెంటింగ్ ఇది మీరు వార్డు కమిటీ సంతకం తీసుకున్నారా? ఎంతమంది వచ్చారు అవన్నీ నోట్ చేసి సంతకం తీసుకున్నారా? మీది ఇది ప్రాసెస్ కంప్లీట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళను కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటుందని హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. మంగళవారం నిర్మల్ ప్రసిద్ధిగాంచిన నిర్మల్ కొయ్యవోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ తయారు చేస్తున్న బొమ్మలను, చిత్రలేఖను పరిశీలించారు. నిర్మల్ కొయ్యబొమ్మలకు ఎంతో ఖ్యాతి ఉందని, దీన్ని మరింత వివరించేందుకు కృషి చేస్తామన్నారు. కొయ్యబొమ్మల తయారీ కోసమైన ముడి సరుకులు అందజేసి కళాకారులకు అండగా ఉంటామన్నారు. నిర్మల్ కొయ్యబొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఓన్లీ హ్యాండ్ మేడ్ ఇప్పుడు మీరు అంటించారు. ఈ క్రాఫ్ట్ వస్తుంది ఇటు వరకేనా లేకపోతే మన ఏమన్నా ఈ స్టాచ్యూస్ లాగా చేస్తున్నారు? సూపర్ కదా. ఎందుకంటే సరస్వతి అమ్మవారు చేతిలో దానికోసం తయారు చేసి, ఎందుకంటే వేయింగ్ ఎక్కువ ఉంది కదా లైట్. అది మామూలు వేడి ఏంటంటే లైట్ వెయిట్ వేసాక ఇంకా ఉంది అంటే ఫినిషింగ్ వర్క్ కండ్లు ఇవన్నీ తయారు.
వాళ్ళు ఇచ్చిపోయారా? వాళ్ళు ఇచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళు చాలా మంచి స్కిల్ యూనివర్సిటీలో కూడా రాసాం. నైపుణ్యం కావాలి. ఎంత పడుతుంది? మేనేజ్మెంట్ మీద డెకరేషన్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం, తర్వాత ఈ షోరూము రెన్యువేషన్, ఏసీ ఇవన్నీ చేయడం కోసం కావాల్సినటువంటి నిధులు, కార్యక్రమాలు, వీళ్ళ జీవనోపాధి మీద యొక్క ఆలోచన విధానం ఏంటి, రేపు పొద్దు నుంచి జనరేషన్కి ఈ స్కిల్ ఉంటుందా, ఈ స్కిల్ కోసం ఏం చేయాలని దాని మీద అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చాము. దీనికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ తప్పనిసరిగా 100% ఇస్తుంది. దీని ద్వారా ఈ ప్రాంతానికి ఎంత మంచి పేరైతే వచ్చిందో ఇంకా కూడా ఎక్కువ మొత్తంలో దీన్ని తయారు చేసేటువంటి కళాకారులను తయారు చేయాల్సినటువంటి పరిస్థితి మా ఈ మేనేజర్స్ మీద, వీళ్ళందరి మీద ఉంది. వాళ్ళ వంతు తప్పనిసరిగా కృషి చేస్తారు. దానికి కావాల్సినటువంటి నెట్వర్క్లో భాగంగా దీనికి కావాల్సిన ఫండ్ మొత్తం స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఇది లిమిటెడ్ కార్పొరేషన్, లిమిటెడ్ కంపెనీ. దీనికి మనం చేయటమే కాకుండా ఇక్కడ చేసి ఎవరైనా పెట్టుకొని ఇంకా దీన్ని డెవలప్ చేస్తే కూడా మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూనిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సామాన్యుడు ఎలా బతకాలి, చేతి వృత్తులను ఎలా బతికించాలి, ఈ సమాజంలో మనకు ఉన్నటువంటి తెలంగాణకు ఉన్న ప్రాచీనమైనటువంటి అభిప్రాయాలు ఏ రకంగా ఎట్లున్నా గతం నుంచి వస్తున్నటువంటి ఈ సంస్కృతి, ఈ కళలు, వీటన్నింటినీ కూడా ఎక్కడ మరుగు పడకుండా వీటిని మోడరేషన్ చేసి రానున్న తరానికి అందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో 18 లక్షలతో ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్, 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మాదాపూర్, లెఫ్ట్ పోచంపాడు, గాంధీనగర్ లోకల్ గ్రామాల్లో సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలెట్ మహేష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిర్మల్లో 850 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం నియోజకవర్గం అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్లో కూర్చున్నాం కదా. నిర్మల్ పట్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోరెడ్డి, వినోదమ్మ దంపతులు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా మంగళవారం స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరికీ మహాన్న ప్రసాదం చేశారు. కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, పూజారులు పాల్గొన్నారు. అయ్యగారిని మంచిది నవ్వండి, అయ్యగారు నవ్వండి.
జిల్లాలో ఆంగ్ల భాషా నైపుణ్య అభివృద్ధికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఎన్లైన్ కృషి చేస్తుందని జిల్లా విద్యాశాఖ రామారావు అన్నారు. మంగళవారం ఎల్టా జిల్లా అధ్యక్షుడు కడాల రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఇంగ్లీష్ ఒలింపియాడ్ వ్రాత పరీక్ష ఉపన్యాస పోటీలను డిఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్టా నిర్మల్ జిల్లా శాఖ ఎంతో ఉత్సాహంగా ఇంగ్లీష్ భాష అభివృద్ధికి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో ఎంతో కృషి చేస్తుందని ప్రశంసించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భూమన్న యాదవ్, ఆర్థిక రతన్ కుమార్, వేణుగోపాల్, రామ్మోహన్, లక్ష్మీపతి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసేంత వరకు పీఐటీటీఎస్ ఆధ్వర్యంలో పోరాడతామని ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బట్టాపురం మోహన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వచ్చే విధంగా ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తామన్నారు. ఏకీకృత సర్వీస్ సాధించి అర్హులైన ఉపాధ్యాయులకు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కేజీబీ ఉపాధ్యాయులకు, సిఆర్పీలకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యంలో పీఆర్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి రమణారావు తదితరులు ఉన్నారు. ప్రవేశించి 11 సంవత్సరాలు ఎడ్జిట్గా 14 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి 2022 నవంబర్ 30న బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఈ పని చేసిన కాలంలో ప్రతి పాఠశాలలో నా ముందుగా ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ తీసుకునే క్రమంలో కూడా బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా 1000 పాఠశాల పైగా నేను ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బిఎంఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల సంక్షేమాలపై మరియు పాఠశాలలో మౌలిక వసతులపై మరియు విద్యార్థుల అవసరాలపై అనే దానిపై పూర్తిగా చేసి ఒక 1000 స్కూళ్ళ పైన నేను చేయడం జరిగింది. అయితే ఇక్కడ పీఆర్టీఎస్ అదేవిధంగా 25 సంవత్సరాలు మండల మాదిరిగా, జిల్లా మాదిరిగా, రాష్ట్ర మాదిరిగా మరి విద్యార్థి సంఘానికి ఎన్నో సేవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే దృష్టి పెట్టుకుని నాకు అక్టోబర్ 14న పీఆర్టీ మేడం ఇవ్వడం జరిగింది. పీఆర్టీఎస్ 53 సంవత్సరాలుగా ఎన్నో జీవులు తీసుకొచ్చి మరి ఉపాధ్యాయ జీవన ప్రమాణాన్ని పెంచిన సంఘం. టీచర్, జూనియర్ లెక్చర్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, ఈ విధంగా ప్రొఫెసర్స్, అన్ని రకాల అధ్యాపకులకు పనిచేసే సంఘం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. శాసన మండలి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు శాసన మండలికి ఎన్నిక కావడం అనివార్యమైతే శాసన మండలి సభ్యుడిగా సంఘానికి ఉంటేనే విలువ ఉంటుంది. ఒకవేళ సంఘానికి శాసనసభ్యులు లేకపోతే ప్రభుత్వంలో తగిన విధంగా గౌరవం దక్కడం లేదు. కాబట్టి నేను ఉపాధ్యాయుల మిత్రులకు, లెక్చరర్లకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, సేవ చేయాలంటే మీకు ఇక్కడ వంగ మహేందర్ రెడ్డి గారిని కరీంనగర్ నుంచి గెలిపించుకోవాలా, అక్కడ వరంగల్ నుండి శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నారా, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో పురుషులకు ధీటుగా ఆటోలు నడుపుతూ కుటుంబ భారం నడుపుతున్న మహిళలకు ఆర్టీ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. జిల్లా కేంద్రం కాశవ మంజులు గత కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్టీఓ అధికార ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ అందజేసినట్టు పేర్కొన్నారు. ఇందులో ఆర్టీ అధికారులు మహేందర్, ముర్తాజాలి సిబ్బంది ఉన్నారు. పట్టణంలోని సోఫీనగర్ గల బుద్ధ విహార్లో కమిటీ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి గౌతమ్ బుద్ధుడు అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి ప్రదానం చేసి పంచశీల బుద్ధవందన చేసి సమావేశం ప్రారంభించారు. ఏఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. నాయకులు కుంటోల వెంకటస్వామి, మునేశ్వర్, మధుకర్, డి రాములు, డాక్టర్ ప్రవీణ్, ప్రభాకర్, బత్తుల రంజిత్, పురుషోత్తం, పుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనకంటే ఎక్కువ వాళ్ళు పూజిస్తున్నారు. మీరు బుద్ధగాయ ఎంతమంది వెళ్ళారు తెలియదు. నేను బుద్ధగాయ 2 సార్లు వెళ్ళాను. వాళ్ళు ఎట్లా పూజ చేస్తారంటే, ఎట్లా వాకింగ్ చేస్తారంటే ఇట్లా పోయి అవి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తారనమాట. అక్కడ నుంచి దగ్గరే అనమాట. వారణాసి, బెనారస్కి మన బుద్ధగాయ చాలా దగ్గర వెళ్ళాను నేను. అక్కడ మన దేశీయుల కంటే విదేశీయులు ఎక్కువ మంది ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, ప్రతి దేశంలో కూడా వాళ్ళ యొక్క బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి.
ఏమంటావు ఇప్పుడు మన సపోజ్ మన ఢిల్లీలో రాయబార కార్యాలయాలు ఉన్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయము, అమెరికా రాయబార కార్యాలయము, అట్లా గడలో వివిధ దేశాల యొక్క ఆఫీసులు ఉన్నాయి. చేనేత హస్తకళాకారులు ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రజలందరూ కొనుగోలు చేసి వాటిని ప్రోత్సహించాలని మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ అన్నారు. నిర్మల్పట్నం బాగలవాడ ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు మంగళవారం నిర్మల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెల వేతనాన్ని 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాల పనిభారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతి చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి నిర్మల్ జిల్లా పాత కలెక్టర్ ఆఫీస్ నుంచి కొత్త కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ వినతి పత్రంలో ఆశా వర్కర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం 18,000 ఇవ్వాలి, PAPSA సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ బడ్జెట్ సమావేశాల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మేము సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్ సమావేశాల కంటే 10 రోజుల ముందు ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆశా వర్కర్లకు పనిని బట్టి పారదర్శకం అనే పేరు మీద అనేక టార్గెట్లు పెట్టి ఈరోజు స్కూటన్ టార్గెట్లు, ANC టార్గెట్లు, PNC టార్గెట్లు అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఇబ్బందులు పెట్టకుండా ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులు కూడా ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవ పోస్టర్లను మంగళవారం SSR కళాశాలలో ABVP నాయకులు ఆవిష్కరించారు. SFS కన్వీనర్ చంద్రగిరి శివకుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దాడడానికి దోహదపడతాయన్నారు. ABVP క్రీడలను ప్రోత్సహించడంతో క్రీడాకారుల నైపుణ్యాలు వెలికితీసేందుకు ABVP ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిర్మల్పట్నంలోని విశ్వనాథ్పేటలో గల శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం వైభవపేతంగా కావడి మహోత్సవం, రథోత్సవం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ విశిష్టను శనిగారం చిన్నయ్య గురుస్వామి వివరించారు. ఈ కర్రలు గురుమాత రాజరాజేశ్వరి దేవి, వీరనారాయణ స్వామి, అరకార్ రాజావ, సముదర్ పెళ్లికిషన్, పూదర్ రంజిత్, నరేష్, దినేష్, నగేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. महागणेभ्यो नमो नमः एतत्कर्मधानेताभ्यो श्रीवल्लीदेवतानि पूजा संस्कृतां नारिकेल फलं समर्पयामि ओम या फलनेज फला या तत्पुनीः प्रदुते भवं भवानि सहितं नमामि अन्धारयानां कुलवेद्य श्रवणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव ఇక్కడ ఆలయ కమిటీ వారు వాళ్ళ కృషి కొద్ది సుబ్రహ్మణ్య స్వామి శ్రీ మరి ఆలయంలో మీకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరైతే 11 వారాలు తగ్గకుండా పూజలు చేసినట్టయితే, చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి అంగు బంగారంలా ఇద్దరు బాలుతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన. ఎందుకంటే ఒక తమిళనాడులో మాత్రం ఉంది, తెలంగాణ జిల్లాలో కూడా ఇక్కడ ఇటువంటి ఆలయం, ఇద్దరు బాలుతో కూడుకున్నటువంటి ఆలయం లేదు. కాబట్టి ఇక్కడ విశేషంగా జరుగుతున్నటువంటి మరి పూజా కార్యక్రమాలు కానీ భక్తులకు వారికి ఉన్నటువంటి కోరికలు నెరవేర్చే విధంగా మరి కావడి సేవ, అంటే కావడి మోసే వారికి కూడా వారికి ఉన్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. మరి నూతనంగా మళ్ళా ఈ ఆలయంలో మరి చంద్రశేఖర్ శర్మ గారు 1 లక్ష రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి మరి యొక్క రథోత్సవం రథాన్ని ఈ ఆలయానికి నిర్మించి మరి బహుకరించారు.
ఈ ఆలయం నిర్మాణము జరిపి ఈ 10-11 తేదీలలో ఒక సంవత్సరం వస్తుంది కాబట్టి దానిలో భాగంగా వార్షికోత్సవం జరపవలసి బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఈ కమిటీ తరఫున నిర్ణయించాము. 10, 11, 12వ తేదీలలో మీ భగవద్ బాంధవులందరూ మార్చి 10-11 తేదీలో పాల్గొని ఇక్కడ కళ్యాణం ఉంటుంది, యజ్ఞం ఉంటుంది. యజ్ఞంలో పాల్గొనేవారు ఇక్కడ కమిటీ వాళ్ళని సంప్రదించి మీ పేర్లను నమోదు చేసుకోగలరు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బంగల్పేట్ వార్డు 4 కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని పలు నుండి వివిధ రకాల పథకాల కొరకు దరఖాస్తులు స్వీకరించారు. తహసీల్దార్ రాజు, ఏఎంఓ నాగరాజు, ఆర్ఐ వెంకటరమణ, వార్డు ఆఫీసర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటాం. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.